పెన్షన్లు ఉన్నాయి. ఎస్, తీశారు, కొంత బాధాకరం. మన మన నియోజకవర్గంలో నాకు తెలిసి ఒక 400 300 తీసేశారన్నారు. కరెక్టే, కాదని అట్లా అది తీసిన పోయిన వాళ్ళందరికీ కూడా చాలా బాధ ఉంటుంది. కానీ మేము చెప్పేది ఏంటంటే, అర్హత ఉంటే నాకు కాదు, మన పార్టీ కూటమి నాయకులు ఎవరికైనా చెప్పండి, లేదండి నన్ను తప్పుగా తీసేశారు అంటే మళ్ళీ మిమ్మల్ని వెరిఫై చేపిస్తాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా వెరిఫై చేస్తాం, అందరికి ఇచ్చేసేస్తానికి. నిన్నంతా కూడా లోకేష్ గారు కూడా దీని మీద చర్చించారు. కానీ ఈ లోపలే వీళ్ళు లక్షలు తీసేశారంటారు. ఎందుకు తీయాల్సి వచ్చిందంటే, ఈరోజు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం దేశంలోనే. మనం 4000 రూపాయలు ఇస్తుంటే దేశంలో 90% రాష్ట్రాలు 1000 లోపలే పెన్షన్ ఇస్తున్నాయి అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దగ్గరలో ఏదైనా రాష్ట్రం ఇస్తుందంటే మన పక్క తెలంగాణ రాష్ట్రం 2100 రూపాయలు, మనం 4000 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అంగవైకల్యం వాళ్ళకి 6000. రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారో ఒకసారి, దేశంలో ఎక్కడ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. మరి అదేవిధంగా బెడ్ మీద ఉన్న వాళ్ళు కొత్తగా గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు ఇవ్వాల 15,000 రూపాయలు ఇస్తున్నాం మన అందరూ కూడా. సో ఇవి ఏంటంటే ఇంకా చాలామంది డిమాండ్ ఉంది, మాకు కావాలి అంగవైకల్యం పెన్షన్స్. సో అర్హత కలిగిన అంగవైకల్యం వాళ్ళకి ఇస్తాం ధర్మమా? మరి ఇబ్బంది పడుతూ మంచం మీదే ఉండి ఎప్పుడు పోతానా అని ఎదురు చూస్తూ బాధతో ఉన్న వాళ్ళకి మనం 15,000 రూపాయలు ఇస్తాం సబబా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఎక్కడైతే గత ప్రభుత్వంలో 20,000 30,000 50,000 60,000 లంచాలు ఇచ్చేసి వాళ్ళు సర్టిఫికేట్లు పుట్టించుకుని చాలా చోట్ల ఉన్నాయని అలిగేషన్స్ వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. సో ఆరోపణలు వచ్చిన దృష్ట్యా మరి డాక్టర్లు పంపించి మేము ఎక్కడ కూడా వీళ్ళని తీసే అని చెప్పేసి ఎక్కడ నేను చెప్పలా. మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా చెప్పలేదని చెప్పేసి మీకు మనం చేస్తాము. మన నాయకులు ఎవరు కూడా తీసేయాలని ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాం. మాకెవరికి తెలియకుండానే డాక్టర్లు వచ్చారు, వాళ్ళందరూ కూడా పరిశీలించారు పేషెంట్ని, వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళకి వచ్చిన సర్టిఫికేట్ కరెక్టా తప్ప ఒప్ప అని చెప్పేసి పరిశీలించారు. ఎక్కడైతే అది తప్పు అనిపించిందో వాళ్ళు తీశారు. మనందరూ కూడా చెప్తున్నాం, దీంట్లో కూడా మన పంచాయతీలో కూడా పెట్టమని చెప్పేసి చెప్పాం. దాంట్లో మీకు ఏదైనా అనుమానం ఉంటే, ఇతను మంచం మీద ఉన్నాడండి, ఇతను తప్పుగా తీసేశారని చెప్పండి, తప్పకుండా మళ్ళీ సర్వే చెప్పించి అర్హత ఉంటే అతనికి ఇప్పించే బాధ్యత కూడా నాదని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చెప్తాము. సో ఈ విధంగా అబద్ధాన్ని ప్రచారం చేస్తూ బతకాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.